హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ వందే మాత్రం వద్దా, ఫోని పాప్ సాంగ్ ప్లే చేయమంటారా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, కాంగ్రెస్ నాయకులకి ఇండియా అన్న, నేషనల్ ఇంటిగ్రిటీ అన్న ఎందుకో అస్సలు పడదు. అది ఎందుకో అర్థం కాదు. అసలు ఇలాంటి వాళ్ళకి 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పరిపాలించే అవకాశం ఇచ్చిన జనాన్యానాలు ముందు. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్ళినట్టయితే, ఇవాళ మన దేశవ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానమైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బలవంతంగా పార్టిసిపేట్ చేసినట్టున్నారు. పార్టిసిపేట్ చేయకపోతే ఎక్కడ బాగోదో అని. ఎందుకంటే ఈరోజు వాళ్ళ చర్యలు అలాగే ఉన్నాయి. ఒక పక్క వందే మాత్రం సాంగ్ ప్లే చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ అంకుల్ మొహంలో, ఇంకా సోనియా గాంధీ మేడం మొహంలో సిరాకు కొట్టొచ్చినట్టు కనిపించింది. అర్జెంటుగా ఆ పాట ఆఫుండ్రీ అని సోనియమ్మ అగ్గి మీద గుగ్గిలమైందనే చెప్పాలి. ఇక పక్కనున్న కాంగ్రెస్ పార్టీ పెద్ద అయిన మల్లికార్జున్ ఖర్గే అయితే, ఎవడ్రా పాట ప్లే చేసింది, ఆడిని వెంటనే నా ముందుకు పట్టకరండ్రి అన్నట్టు సోనియమ్మ మేడం ముందర మార్కులు కొట్టేయడానికి ఈ ఏజ్లో కూడా వచ్చిరాని పెర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. చూసారా, వందే మాత్రం సాంగ్కి ఈ కాంగ్రెస్ వాళ్ళ రియాక్షన్. దేశభక్తి అటుంచండి, అసలు వీళ్ళు మన దేశపు వ్యక్తులేనా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇవాళ కాశ్మీర్లో సైతం ముస్లిం సోదరులందరూ తిరంగా ర్యాలీలు చేసి జాతీయ సమైక్యతను చాటుకుంటున్నారు. కానీ ఈ ఫేక్ కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీ ఇలా వందే మాత్రం పాట వినడానికి కూడా ఇంతలా ఇబ్బంది పడిపోతున్నారంటే ఇంకేం చెప్పాలి. అసలు వీళ్లకు దేశం పట్ల ఇంత నిర్లిప్తత నరాన ఉన్నప్పుడు వీళ్ళు దేశ బాగు ఎందుకు కోరుకుంటారు చెప్పుండ్రి. బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు మన దేశం ఎందుకు అన్ని రంగాల్లో వెనక పడిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదంతంశాలు. వీళ్ళ మైండ్ సెట్ ఏంటో, వీళ్ళని ఎందుకు అధికారానికి దూరంగా ఉంచాలో ఇప్పటికైనా యువత ఆలోచించుకోవాలి. మొన్న కేరళలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా అదే అంటున్నారు. మోడీ గన్ పెట్టినా కూడా తాము వందే మాత్రం పాడము అని. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? యాంటీ నేషనల్ ఎజెండాని ఇంత బాహాటంగా భుజానికి ఎత్తుకొని దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమే వీళ్ళ భావజాలమా ఏమిటి? జనం ఆలోచించుకోవాలి, మేల్కోవాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.